రే శ్రీకర్, ఆ మందీప్ గారు చూసావా? 50 లక్షల రూపాయల కార్ కొన్నాడు రా బాబు. లాస్ట్ మంత్ ఫామ్ హౌస్ కూడా కొన్నాడు. ఒక చిన్న షాప్ ఇంత డబ్బులు ఎక్కడో. నాకైతే తేడా కొడుతుందిరా. నాకు కూడా చాలా రోజుల నుంచి డౌట్ ఉందిరా. బట్ నీకు ఒకటి తెలుసా, అది బ్లాక్ మనీ అని నీ దగ్గర సాలిడ్ ప్రూఫ్ ఉంటే నువ్వు కూడా 5 crores వరకు ఎర్న్ చేయొచ్చని. ఎలారా? ఏం లేదురా, మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ఫార్మెన్స్ రివార్డ్ స్కీమ్ ఉంది కదా, దాని ద్వారా చేయొచ్చు. ఏంటది? ఈ స్కీమ్లో చాలా సింపుల్ రా. నువ్వు ఏదైనా అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్, లేదంటే మోర్ దెన్ 5 crores వర్త్ ఆఫ్ ప్రాపర్టీ ఎక్కడ ఉన్నా, లేదంటే ఫారెన్ ఇన్కమ్ ఎవరైనా డిస్క్లోజ్ చేయకుండా ఉంటే దాన్ని నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ తెలియజేస్తే నీకు రివార్డ్ అయితే పే చేస్తుంది. అది డొమెస్టిక్ బ్లాక్ మనీ లేదంటే బినామీ అమౌంట్ అనుకో, నీకు 1 crore వరకు పే చేస్తుంది. అదే ఫారెన్ ఎసెట్ అనుకో, నీకు 5 crores వరకు పే చేస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. బట్ ఒకటి గుర్తుపెట్టుకో, రూమర్స్ లేదంటే గాసిప్స్ అవన్నీ పనికిరావు. నీ దగ్గర సాలిడ్ ఎవిడెన్స్ ఉండాలి, అలాగే వాళ్ళు వెరిఫై చేసేటట్టుగా డాక్యుమెంట్స్ ఉండాలి. లైక్ బ్యాంక్ అకౌంట్స్ కానీ, లేదంటే పనామా అకౌంట్స్ కానీ, లేదా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కానీ. చాలా సింపుల్ రా. నువ్వు ఇన్వెస్టిగేషన్ వింగ్కి ఎనెక్షర్ ఏని ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నువ్వు ఇచ్చిన ఇన్ఫో వల్ల వాళ్ళకి రికవరీ అయిందంటే మాత్రం నీకు రివార్డ్ కంపల్సరీగా ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోరా, వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్లు లేదంటే ఎవడో ట్వీట్ చేశాడని, లేదంటే అనానమస్ టిప్స్కి అయితే నీకు క్రెడిట్ దొరకదు. నీకు ఒక ఇన్ఫర్మేట్ కోడ్ వస్తుంది, అలాగే నీ ఐడెంటిటీ కూడా 100% కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. దీని లెసన్ ఏంటో తెలుసా? మీ ఫైనాన్సెస్ మీ వరకే ఉంచుకోవాలి, బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇంకేం చూస్తున్నారు? ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి.